జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి మహాభాగవత గాథలను తెలియచేస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి ఈ భాగవత గాథలను తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు రైవతుని గాథను తెలిపి, ఆ తర్వాత నాభాగుని గాథను తెలిపి, ఆ తర్వాత నాభాగునకు అంబరీషుడు జన్మించాడు అని చెప్పారు. చెప్పి అంబరీషుడు ఎంత గొప్పవాడంటే బ్రాహ్మణ శాపం మరల్పరా అన్నది కదా, అలాంటిది కూడా అతని పట్ల నిరర్థకమైపోయింది, అతన్ని ఏమీ చేయలేకపోయింది సుమా అని సుఖ మహర్షి చెప్పాడు. అప్పుడు పరీక్షన్ మహారాజు ఏ కారణం చేత అంబరీషుడు బ్రాహ్మణ శాపని నుండి శాపం తప్పుకోగలిగాడు అని పరీక్షన్ మహారాజు అడిగాడు. దానికి సుఖ మహర్షి అంబరీషోపాఖ్యానం తెలియచేయడం ప్రారంభించారు. అసలు అంబరీషుడు అంటే ఎవరో చెప్పడం ప్రారంభించారు. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునంబుని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురింగల్గి దుర్వ్యాప్తించెందక వైష్ణవార్చనల మేరంగాల మున్బుచ్చుచున్ సుప్తింబొందక యొప్పే సద్గుణ గరిష్ఠుండంబరీషుండిలన్. అంబరీషుడు ఎవరనుకుంటున్నావు? అతను సామాన్యుడు కాదు. సుఖ మహర్షి చెప్తున్నారు. మాన్యులలో మాన్యుడు, గౌరవించదగిన వాళ్ళలో గౌరవించదగినవాడు, సద్గుణాలన్నీ కూడా రూపుదాల్చిన మూర్తి అతను. తన భుజశక్తితో ఈ 7 ద్వీపాలను పరిపాలించాడు, ఈ భూభారాన్ని వహించాడు, అనువంశికంగా అంతులేని సంపదని పొందాడు, అది అనంతమైన వైభవాన్ని మూటగట్టించింది, కానీ దాన్ని సంపదని దుర్వ్యయం చేయలేదు, వైష్ణవ అర్చనలకే వినియోగించాడు. ఎంత చేసినా ఆ సేవలో అతనికి తనివి తీరేది కాదు. విసుగు విరామం లేకుండా ఏ పొద్దు అందులోనూ నిమగ్నమై దాని పట్ల ఎంతో ఉత్సాహాన్ని చూపుతూ ఉండేవాడు అని. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతుల ఎంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసి దళములంద రతులు పుణ్య సంగతుల ఎంద యారాచ చంద్రమునకు. ఆ అంబరీషుడికి మనస్సు నిరంతరం ఆ శ్రీహరి పాదాల యందు ఉంటుంది. ఆయన మాటలు ఆ మహాపురుషుని గుణకీర్తన ఎందే ఉంటాయి. ఆయన చేతులు విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేయడంలోనే పనిచేస్తుంటాయి. చెవులు ఆ శ్రీహరి వృత్తాంతాలను వినడంలో పనిచేస్తుంటాయి. చూపులు ఏ వేళ కూడా మనోహర సుందరమూర్తిని వీక్షించడంలోను, శిరస్సు ఆ శ్రీయపతికి నమస్కరించడంలోను, పాదాలు విష్ణు మందిరానికి దారి తీయించడంలోను, కోరికను శ్రీపతికి కైంకర్యం చేయడంలోను, స్నేహాన్ని విష్ణు పదార్చకుల చెలిమిలోను, వాసనను ఆ శ్రీ మహావిష్ణు భక్త కోటి పద కమలాల సువాసనను గ్రహించడంలో, అభిరతిని పుణ్యకథలు ఎందు సంలగ్నం చేసిన మహానుభావుడు ఆ అంబరీష మహారాజు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభు ఎలాంటి వాడో తెలుసా నీకు? ఘన వైభవంబున గల్మషాదూరుడై యజ్ఞేశుని సునబ్జాక్షుగూర్చి మొన శివశిష్టాది ముని వల్ల బులతోడ దగిలి సరస్వతి తటమునందు మేధతో మహువాజి మేధంబులునరించే గణుతింపరాని దక్షిణలు వెట్టి సమలోష్టహేముడై సర్వ కర్మంబులు హరిపరంబులు గాగనవని ఏలే విష్ణు భక్తులందు విష్ణువు నందు గలంక మెడల మనసులంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రాజ తపసి అనగ నొప్పే. ఆ మహానుభావుడు అంబరీషుడు ఎలాంటి వాడో తెలుసా? అత్యంత వైభవంతో
పాపాలకు దూరంగా ఉంటూ ఆ యజ్ఞమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు గురించి వశిష్ఠాది మహాములను కూర్చుకొని సరస్వతి నదీ తీరాన అనేక పర్యాయాలు అశ్వమేధ యాగాలు చేశాడు. అంతులేని ధనాన్ని దక్షిణలుగా పంచిపెట్టాడు. రాతికి బంగారానికి ఒక భేదాన్ని గమనించిన వాడు కాదు. రెండిటి పట్ల ఒకటే భావం. అంత నిర్లిప్తంగా ఉండేవాడు ఆయన. ఆయన చేసిన అన్ని పనులు కూడా ఆ శ్రీహరికి, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అర్పణగానే చేసి అత్యంత వైభవంగా ధర్మబుద్ధితో ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. శ్రీ మహావిష్ణువును ఎంతగా ఆరాధించేవాడో విష్ణు పదార్చకులను కూడా అంతే, అలాగే ఎలాంటి భేదభావం లేకుండా అర్చించేవాడు. ఇంతగా దైవభక్తి ఉన్న రాచకార్యాలను చాలా జాగ్రత్తగా, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. రాచకార్యాలను జాగ్రత్తగా పరికించేవాడు. రాజర్షి అంటే ఇలా ఉండాలి అన్నదానికి ఉదాహరణగా నిలిచాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. అంతేకాదు ఆ మహానుభావుడు హరి అని సంభావించును, హరి అని దర్శించునంటూ నా ఘ్రాణించున్, హరి అని రుచిగొన దలచును, హరి హరి అను నంబరీషు నలవియ పొగడన్. ఏ పని చేసినా ముందు శ్రీహరిని తలుచుకునేవాడు. దేన్ని చూసినా సరే హరి అంటూ దర్శించేవాడు. స్పృశిస్తే హరి అనేవాడు, వాసన చూస్తే హరి అనేవాడు, ఆఖరికి దేన్నైనా రుచి చూసే సందర్భంలో కూడా హరి హరి అనేవాడు. అలా ఉచ్చరిస్తూ భజిస్తూ భావిస్తూ సర్వం హరిమయంగా తలచాడు. రాజా, ఆయన గొప్పతనాన్ని గురించి ఏమని పొగడను నేను, హరిహరి మాటలు చాలు అంటే నమ్ము అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నాడు. ఇలా ఆ పుణ్యమూర్తి సర్వాన్ని సర్వేశ్వర ఆయత్తం చేసి పాలన సాగిస్తున్న సమయంలో అతనికి హమానే హరులందు గరులందు ధనములందు కేళి వనములందు పుత్రులందు బంధుమిత్రుల ఎందును పురమునందు నంతి పురమునందు. ఆ అంబరీష మహారాజుకి కోరికలు నశించిపోయినాయి. వేటి మీద? గుర్రాలేమి, ఏనుగులేమి, ధనమేమి, ఉద్యానవన విహార భూములేందేమి, పుత్రులు, చుట్టాలు, స్నేహితులందేమి, కడకు అంతఃపురం మీద కూడా ఆయనకి ఆసక్తి లేకుండా పోయింది. అలా కొంతకాలం గడిచింది. ఆ అంబరీషుడు సంసారం మీద మోహాన్ని వదిలేసుకుని దేన్ని పట్టించుకోకుండా నిర్మలమైన మనస్సుతో ఆ భగవంతుని మీద దృష్టి నిలిపి ఏకాంతంగా ఉండసాగాడు. అలాంటి సమయంలో భక్త సులభుడు, భక్త వత్సలుడు అయిన పురుషోత్తముడు శత్రువులను శిక్షించడంలోనూ స్వజనులను రక్షించడంలోనూ సమర్థమైంది, ఎందున తిరుగులేంది అయిన ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడికి ప్రసాదించి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే, తన తోడి నీడ కైవడి నను రూప గుణాఢ్యయైన యాత్మ మహిషితో జన విభుడు ద్వాదశీ వ్రత మొనరంగ హరిగూర్చి చేసెనొకడేడతిప. తన నీడ తన్ను ఎలా అనుసరిస్తుందో అలా అన్నిటో తన సహచరైన తన భార్యతో కలిసి 1 సంవత్సరం కాలం పాటు శ్రీ మహావిష్ణువు గురించి ద్వాదశి వ్రతాన్ని చేశాడు అంబరీషుడు. ఇలా ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి వ్రతాంతంలో కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం చేశాడు. కాళింది నదిలో స్నానం చేసి మధువనంలో మహాభిషేకం కావించేందుకు ఆవశ్యకమైన పరికరాలన్నిటినీ సమకూర్చుకొని శ్రీహరికి అభిషేకం చేసి మనోహరములైన వివిధ గంధాలను అక్షతలను సమర్పించి అప్పుడప్పుడే వికసించిన సుగంధ పుష్పాలతో చక్కగా పూజ చేశాడు. అనంతరం ఆయన పాలేరై ప్రవహింపడగ్గరతులే బ్రాయంబులున్ రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గురజల్ హేమోరు శృంగంబులున్ గ్రాలంగ్రేపుల ఎర్రు నాకుచును రంగఛాయలయున్న మందాలన్ నర్బుద షట్కమిత్య విభు రుజ్యద్వైదిక శ్రేణికిన్. అలా ఈ ద్వాదశి వ్రతాన్ని చేస్తున్నారు. అసలు ద్వాదశి వ్రతం అంటే ఏంటి అంటే, మార్గశిర మాసంలో శుక్లపక్ష దశమి నాడు చక్కగా శుచి అయి సంకల్పించి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం చేయాలి. సర్వోపచారాలతో శ్రీహరిని పూజించాలి. మౌనంగా ఉంటూ మనస్సును ఇంద్రియార్థాలపైకి వెళ్ళనీయక జప యజ్ఞం గావించాలి. తర్వాత హోమం చేసి ఆ విష్ణు పూజను గావించాలి. ఉద్యాపన చేసేసుకున్నాక దాన ధర్మాలు చేయాలి. ఇది రాజ్యప్రద ద్వాదశి అంటారు.
ఇలాగా ద్వాదశి అనేక రకాలుగా ఉంటుంది. రాజ్యప్రద ద్వాదశి, శుక్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశి, కామ ద్వాదశి, తిల ద్వాదశి అని అనేక రకాలుగా ఉంటుంది. ఈ ఏడాది పాటు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం, ద్వాదశి రోజు ఈ పూజలన్నీ చేసేసుకుని దానాలు చేసుకుని భోజనం చేయడం, ఈ వ్రతాన్ని చేసుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, జీవితాంతం పాటించే వాళ్ళు శ్వేత ద్వీప వాసానికి వెళ్ళిపోతారట అని నెలలోని ఉభయ పక్షాల్లోనూ ఆచరించే వాళ్ళకి స్వర్లోక లాభం కలుగుతుంది. ఇతర మాసాల్లో కూడా యావత్కాలం వ్రతాన్ని ఆచరించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఈ ద్వాదశి వ్రతం యొక్క వివరాలన్నీ కూడా ఉన్నాయి. అలాగా కార్తీక మాసంలో ద్వాదశి వ్రతాన్ని చేస్తున్నాడు ఆయన. ఆయన చేస్తూ అందమైనవి పొట్ల మారివి కానివి అంటే పోట్లాడనివి, గిట్టలకు వెండి, కొమ్ములకు బంగారం తాపడం చేసినవి, తమ దూడల మెడలను గోముగా నాకుతున్నవి, మేలి వస్త్రాల కాంతితో ప్రకాశిస్తున్నవి, పొదుగుల నిండా పాలు నింపుకున్నవి అయిన ఆవులను 60 అర్బుదాలను ఆ రాజు వేద పండితులైన బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చాడు, సభక్తికంగా సమర్పించాడు. ఒక్కొక్క 60 అర్బుదాలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్క అర్బుదం అంటే 1 కోటి ఆవులను మొత్తం 60 కోట్ల ఆవులను దానం ఇచ్చాడు. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కుననతి భక్తి తోడ గడుపులు నిండన్ జొక్కపుటన్నంబిడి విభుడొక్కడ బారణము సేయనుద్యోగించన్. ఎంతో మంది బ్రాహ్మణులకు ఈ దానాలు చేసేసిన తర్వాత వాళ్ళందరికీ భక్తితో భోజనం పెట్టారు. వాళ్ళందరూ కడుపారా భుజించట్లేదు, షడ్రసోపేతమైన భోజనం పెట్టించాడు. ఇంకా తను కూడా ఉపవాసం ఉన్నాడు కదా, 3 రోజుల నుంచి ఉపవాస విరమణ గావించే ప్రయత్నంలో ఉంటే అంతలో భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవి భాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే దన్నివాసమ్మనకు. సరిగ్గా ఇంకా నేను భోజనం చేద్దామని కూర్చునే సమయానికి అక్కడికి దూర్వాస మహర్షి వచ్చారు. వేదాలను గురించి చక్కగా అభ్యసించిన వాడు, ఉపన్యసించగలవాడు, తప ప్రభావం చేత ప్రకాశిస్తున్నవాడు, సాటిలోని ఆత్మయోగాన్ని అభ్యసించిన వాడు, సూర్య తేజస్సుతో వెలిగిపోయేవాడు అయిన దూర్వాస మహర్షి అక్కడికి అతిథిగా వచ్చాడు. అతిథి ముందుగా వస్తే కనుక ముందు తెలియకుండా వచ్చేవాడే అతిథి అంటారు. అలా వచ్చిన ఆ మునిశ్రేష్ఠుడికి దూర్వాస మహర్షికి లేచి నమస్కరించి ఆసీనులు కండి అని ఆసనాన్ని అమర్చి ఆయన పాదాలకు అడిగి పూజించి క్షేమ సమాచారాలన్నీ అడిగాడు అంబరీషుడు. తన ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందని ప్రార్థించాడు. దానికి దూర్వాసుడు చాలా సంతోషించాడు. ఆ మహానుభావుడు సంతోషించి, అలాగే నేను భోజనం చేస్తాను, ముందర కాళింది నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని పవిత్రము స్వచ్ఛమైన ఆ కాళింది నది జలాల్లో స్నానం చేసి ధ్యానం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ధ్యానంలోకి వేస్తే ఇంకా ఎంతసేపటికి ధ్యానం చేస్తూ మునుగుతూ సమయాన్ని మర్చిపోయాడు దూర్వాస మహర్షి. ఎంతసేపటికి ఆయన రాలేదు. ఈ లోపల ఏమైపోయింది, దశమి అయిపోయింది, ఏకాదశి అయిపోయింది, ఏకాదశి దాటిపోయి ద్వాదశి అయిపోయి ద్వాదశి కూడా అయిపోతుంది. ద్వాదశి లోపల భోజనం చేయాలి కదా, ద్వాదశి తిథి అతిక్రమించబోతోంది. ఉపవాస దీక్ష ఆ తిథి లోపల ముగించాలి. అంబరీషుడు కొమ్మ ఏం చేయడానికి పాల్పడలేదు. నిజానికి భోజనం దగ్గర కూర్చోబోతుంటే దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షి రాకుండా భోజనం చేస్తే బ్రాహ్మణుడిని అవమానించిన దోషం చుట్టుకుంటుంది. ఈ ఆలోచనలో ఉన్న అంబరీష మహర్షి పండితులను రప్పించి ముని నీరు సొచ్చి వెడలడు చనియడు ద్వాదశినింత సన్నియే నీలో నన పారణ చేయవలయు వినిపింపుండర్హమైన విధమెట్టిదియో. ఓ మహాన్ బ్రాహ్మణులందరినీ, పురోహితులందరినీ రప్పించాడు. ఓ మహాన్ భావులారా, దూర్వాస మహర్షి వచ్చారు, స్నానం కోసం కాళీ నదికి వెళ్ళారు, ఎంతకీ ఆయన ధ్యానంలో ఉన్నారు, ఎంతకీ రావటం లేదు. ద్వాదశి తిథి కాస్త అయిపోతోంది, ఈ లోపల పారణ చేయాలి కదా, నేనేం చెయ్యాలో చెప్పండి, ఇలాంటి సందర్భంలో అనుసరించదగిన విధానం ఏంటి అని అడిగాడు. అలా రాజు అడిగితే ఆ పండితులు ఏమన్నారంటే, అతిథి ఓ ఈ రామినధిపై ద్వాదశి పారణంబు మానబాడి కాదు, గుడువ కుంట కాదు, కొడుచుటయును కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు అనేసరికి ఆ పండితులు ఏమన్నారంటే, అతిథి రావడం రాకపోవడం ఇది వదిలేసేయండి, ద్వాదశి లోపల మీరు
పారణ అంటే ఎంతో కొంత తీసుకోవాలి, భోజనం చేయాలి. పాలన చేయకుండా ఉండడం పద్ధతి కాదు. అలా అని అతిథి రాకుండా భోజనం చేయడం కూడా ధర్మం కాదు. కానీ అటు ఇటు కాకుండా మీరేం చేస్తారంటే కొంచెం మంచి నీళ్ళని తీసుకోండి. అలా మంచి నీళ్ళని తీసుకుంటే అది పారణ చేసినట్టు అవుతుంది, ద్వాదశి తిథి దాటినట్టు అవదు అని చెప్పారు. అని ధర్మ సందేహంబు వాపిన నా రాజర్ష శ్రేష్ఠుండును మనంబున హరిందలిచి నీరు పారణంబు చేసి జలంబుల మునింగిన తపసి రాకెదురు చూచిన సమయంబున. ఇలా ఈ ధర్మ సందేహానికి పండితులు దారి చూపించేసరికి అంబరీష మహారాజు హరిని స్మరించుకుని మంచి నీటిని తాగారు. తాగి స్నానార్థం వెళ్ళిన తపస్సు రాక కోసం ఎదురు చూస్తున్నారు. దుర్వాసుడికి భోజనం పెట్టాక ఇంక తను భోజనం చేయొచ్చు. ఈ లోపల యమునలో కృత కృత్యుడై వచ్చి రాజుచే సేవితుండై రాజు చేష్టితంబు బుద్ధిలో నూహించి బొమ్మముడి మొగముతో నదరెడి మేనితో నాగ్రహించి రెట్టించి యాకిలి కొట్టు మిట్టాడంగా నీ సంపదున్మత్తు నీ నృశంచు నీ దురహంకారు నిందరు గంటిరే విష్ణు భక్తుడు కాడు వీడు నన్ను గుడువరమ్మని మునుముట్ట గుడిచినాడు ధర్మ భంగమ్ము చేసి దుష్కర్ముడయ్యే నైన నిప్పుడు చూపెదనన్ని దిశల నేను గోపింప మాంచువాడెవ్వడనుచు. దూర్వాస మహర్షి ఆ కాళింది నదిలో యమునలో స్నానం చేసి వచ్చేసారు. వచ్చి రాజు ఆయనకు స్వాగతం పలికారు, సత్కరించారు. ముని రాజు వల్ల ఇలా పాలన గురించి చెప్పారు. ఇలా చేశాను నేను, మీరు రావడం ఆలస్యం అవుతుంది, ద్వాదశి తిథి దాటిపోతోంది అని నీరు గ్రహించాను అని. ఈ రాజు వల్ల జరిగిన పాలన విషయం గ్రహించాడు. మనసులో చాలా కోపం వచ్చేసింది దుర్వాసుడికి. ముఖం గంటు పెట్టుకున్నాడు. కోపం వల్ల అంటే అక్కడ దుర్వాసుడు ఆలస్యం చేశాడు అన్నట్టుగా అయింది కదా. కోపం వల్ల దేహం వణికిపోతుంటే అసలే మంచి ఆకలి మీద ఉన్నాడు, కోపం ఎక్కువైపోయింది. అక్కడ వాళ్ళతో అన్నాడు, ఇలా అన్నాడు, ఇదిగో ఈ అంబరీషుడు ఎలాంటి వాడు, సంపదతో గర్వం బాగా అధికం అయిపోయింది, దురహంకార అయిపోయాడు, ఎంతటి క్రూరుడయ్యాడో ఇతను. నన్ను భోజనానికి రమ్మని ఆహ్వానించి నేను రాకముందే తను తిన్నాడు. పాపం తినలేదు, మంచినీళ్ళు తాగాడు అంతే, కానీ నేను రాకముందే తినేశాడు. ఇలా ఇతడు ఎలాంటి విష్ణు భక్తులు అనుకోవాలి. ధర్మానికి విఘాతం కల్పించి పాపకర్ముడు అయ్యాడు, నన్ను అవమానించాడు. అయితే ఏమైంది కనుక దానికి ఫలితం ఏమిటో ఇప్పుడే చూపిస్తాను. నేనంటూ ఆగ్రహిస్తే దాన్ని మాన్పగలిగిన వాడు ఈ అఖిల ప్రపంచంలోనే లేడు సుమా అని పెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొట పొట రాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా బెరికి చక్కన దానన కృత్య నాయుధోత్కట వలమాన హస్తయుతగా నొనరించే నయించే రాజుపైన్. దుర్వాస మహామునికి ఎంత కోపం వచ్చిందంటే పటపట పళ్ళు కొరుకుతున్నాడు. భయంకరమైన మూర్తి అయిపోయాడు. కళ్ళు ఎర్రబడిపోయినాయి, కళ్ళల్లో నిప్పులు రాలుస్తున్నట్టున్నాడు. తీక్ష్ణంగా చూస్తూ దవడలోమో ఒడికిపోతున్నాయి, పొంగిపోతున్నాయి. హుంకరిస్తూ తన జుట్టులోంచి ఒక జడ మొదలంటగా పీకాడు. కొంచెం పీకి దాంతో సోలాయుధ సహితంగా కృత్య అనే ఒక భూతాన్ని ఆవాహనం చేశాడు. చేసి దాన్ని రాజు మీద ప్రయోగించాడు. ఓ వెంట్రుకని పీకి దాని మీద కృత్య అనే ఒక భూతాన్ని, మహాభూతాన్ని ఆవాహన చేసి దాన్ని ప్రయోగించాడు రాజు మీద. ఇది అభిచారిక హోమాల్లో క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు ఆవిర్భవించే రాక్షస శక్తి కృత్య. స్త్రీ పురుష రూపాల్లో జ్వర రూపంలోనూ ఆవిర్భవిస్తుంది. శత్రువును పైకొన్నప్పుడు మొదట మూర్ఛలు చేసి తర్వాత మట్టు పెడుతుంది అని. అప్పుడు ఎప్పుడైతే ఈ కృత్య వచ్చిందో కాలానల సన్నిభయై శూలాయుధ హస్తయగుచు సురసుర సృక్కన్ నేల బదంబుల దొక్కుచు వాలి మహాకృత్య మనుజ వల్లభు చేరన్. ఎప్పుడైతే దుర్వాసుడు ఆ కృత్యాన్ని ఆవాహన చేశాడో ఆ మహాకృత్య భయంకరమైన రూపంలో కాలాగ్నిలాగా శూలాయుధాన్ని చేతిలో ధరించి సుడిగాల్లాగా వచ్చింది. అత్యంత వేగంగా తన పాదాలతో నేల మీద బలంగా తన్నుతూ రాజును సమీపించింది. ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి సేయు వేడబంబు జక్కబెట్టు మనుచు జక్రంబు వంచిన వచ్చే నదియు ప్రళయవహ్ని పగిది. ఎప్పుడైతే దూర్వాస మహర్షి కృత్యాన్ని పంపించాడో మతిమాలి దూర్వాస మహర్షి చేసిన ఆ వెర్రి చేష్టను గమనించిన శ్రీ మహావిష్ణువు దాన్ని చక్కదిద్ది రమ్మని తన చక్రాయుధాన్ని ప్రేరేపించాడు. సుదర్శన చక్రాన్ని రక్షగా అంబరీషుడి దగ్గర ఉంచాడు కదా. ఎప్పుడైతే కృత్యం వచ్చిందో వెంటనే చక్రాయుధం, సుదర్శన చక్రం కూడా వచ్చేసింది. మహాప్రసాదం అంటూ బయలుదేరిన చక్రాయుధం ఆ కృత్యానికి అసలు దగ్ధం చేసేసింది.
అంతటితో తనువు తీరక దుర్వాస మహాముని వెంటబడింది. భయపడ్డ మహర్షి మేరుపర్వతం గుహలోనికి ప్రవేశించాడు. అయితే చక్రాయుధం కూడా మహాసర్పాన్ని తరుముకుంటూ వెళ్లే కార్చిచ్చులాగా ఆ గుహలో ప్రవేశించేసింది. భువి దూరు నబ్ధి జ్వర నబ్ధులు చొచ్చు నుద్వేగి దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులకు బో దిగ్వీధులం బోవు జిక్కి వెసంగ్రుంకిన గ్రుంకు గృంగు నిల్వ నిలుచు గ్రేడింప గ్రేడించు నొక్కబడిందాపసు వెంటనంటే హరి చక్రం వన్య దుర్వక్రమై. ఈ చక్రం సుదర్శన చక్రం ఆ మహావిష్ణువు యొక్క చక్రం మహర్షి ఎటు వెళ్తే ఎటు వెళ్తుంది, కృత్యం నాశనం చేస్తుంది. మహర్షి వెంటబడింది. మహర్షి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది. ఆ దివ్యాయుధం ముని నేలలో దూరితే తన నేలలో ప్రవేశిస్తుంది, సముద్రంలోకి వెళ్తే తన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దిక్కులకు దిగంతాలకు ఆయన పరిగెడుతుంటే ఆయన వెనకాలే వెళ్ళిపోతుంది. ఆయన నేల మీద వాళ్తే తన నేల మీద వాళ్తోంది, నిల్చుంటే నిల్చుంటోంది, త్రోవ తొలిగితే తను ఆయన్నే అనుసరిస్తోంది. ఇలా ఆయన వేగాన్ని తను అనుసరించి తనకు ఒక అడ్డంటూ లేకుండా ఆయన వెంటబడింది. ఏ లోకంబునకైన వెంటబడితోనే తెంతు చక్రానల జ్వాలల్ మానుపు వారులేమి జని దేవజ్యేష్ఠు లోకేషు వాడాలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారేణ రేఖాలీలేక్షణ కావవే కరుణ చక్రంబున్ నివారింపవే. అలా దుర్వాస మహర్షి తను ఏ లోకానికి ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడికంతా తను అనుసరిస్తున్న ఆ చక్రాయుధ అగ్నజాలను అడ్డుకొని తను రక్షించే వారు ఎవరిని కనిపించక వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సృష్టికర్త, ఈ సకల లోక వ్యవహారాలన్నీ కూడా నీ కడగంటి చూపుతో చూస్తుంటావు కదా, ఒక హేళగా గమనిస్తుంటావు, నా స్థితి చూస్తున్నావు కదా, నన్ను రక్షింపరాదా, ఈ చక్రాయుధం బారి నుంచి నన్ను దయతో కాపాడవా దేవా అని దీనంగా వేడుకున్నాడు. దానికి ఆ బ్రహ్మదేవుడు దుర్వాస మహర్షితో ఇలా అన్నారు. కరమర్ధిన్ ద్విపరార్థ సంజ్ఞగల ఈ కాలంబు గాలాత్ముడై సొరిదిన్ నిండగ చేసి లోకములు నా చోటున్ విపుండెవ్వడో పరిపూర్తిన్ గనుగ్రేవ గెంపు గదురన్ భస్మంబుగా చేయు నా హరి చక్రానల కీల కన్యు డొకరుండడ్డంబుగా నేర్చునే. బ్రహ్మదేవుడు చెప్పాడు, మహర్షి, ఓ దుర్వాస మహర్షి, అనంతమై ద్విపరార్థము అనే పేరు గల ఆ కాలానికి తానే ఆత్మయై అంతటా తానే వ్యాపించి లోకాలను కడకు నా స్థానాన్ని సైతం తన కడగంటి కోపాగ్ని వీక్షణంతో భస్మం చేయగల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాయుధ అగ్నికీలను ఎదుర్కోగల వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా అని. ఆ శ్రీహరి తలపెట్టిన కార్యం ఏదైనా అది లోకహితాన్నే కోరుతుంది కనుక దానికి ఈడైనది ఎదురైంది మరొకటి లేదు. నేను, శివుడు, దక్షుడు, ఇంద్రుడు, ప్రజాపతులు, భృగు మహర్షి, భూతపతులు అందరము కూడా ఆయన ఆజ్ఞనే శిరసా వహిస్తాము. కాబట్టి సుదర్శన చక్రాన్ని అడ్డుకోవడం అనేది నా వల్ల సాధ్యమయ్యే పని కాదు, నేను అందుకు అశక్తుణ్ణి అని బ్రహ్మదేవుడు చెప్పేసరికి దూర్వాస మహర్షి వెంటనే కైలాసానికి పరిగెత్తారు. కైలాసానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించి చక్రాగ్ని వల్ల తన ఇబ్బందిని గురించి చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు. వినవయ్య తండ్రి విశ్వేశ్వరుని యందు జతురాశ్య జీవ కోశములు పెక్కు వేల సంఖ్యలు కూడి వేళతో నిబ్బంగి నగుచుండు జనచుండు నదియుగాక ఎవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార మేను దేవలుడ సురేంద్ర సుతుడు నారదుడజుడు సనత్ కుమారుడు ధర్ముడా కపిలుడు మరీత్యాదులన్య పార విధులు సిద్ధపతులు నెవ్వని మాయ నెరుగలేము దాన నింత పడుదు మట్టి నిఖిల నాథు నాయుధ శ్రేష్టంబు దొలగజేయ మాకు దుర్లభంబు. నాయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు కైలాసానికి. వెళ్తే దుర్వాస మహర్షికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, నాయన దుర్వాస మహర్షి, ఒక మాట చెప్తాను విను. ఆ శ్రీహరి విశ్వేశ్వరుడు ఈ చతురాశ్య జీవకోశాలు వేల సంఖ్యలో ఆయా సమయాలను అనుసరించి ఆయనలోనే పుడతాయి, ఆయనలోనే గిడతాయి. ఇదంతా ఎలా, ఎవరి వల్ల ఇలా జరుగుతోందా అని నేను, దేవతలు, యముడు, నారదుడు, బ్రహ్మ, సనత్ కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, ఇంకా తత్వవేత్తలు, సిద్ధులు ఇంతమందివి అనుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాయా విలాసము. దాన్ని గమనించడం, అనుభవంలోకి తెచ్చుకోవడం మాత్రమే తెలుసు. అలాంటి ఆ సర్వేశ్వరుని ఆయుధాల్లో శ్రేష్టమైన
చక్రాయుధాన్ని మరల్పగల శక్తి మాకు లేదంటే లేదు, అంతవరకు నిజము అని. మునీంద్ర, ఓ మహర్షి సత్తమా, నువ్వు శ్రీ మహావిష్ణువునే శరణ వేడు, తప్పక అతను నిన్ను రక్షిస్తాడు అని పరమేశ్వరుడు చెప్పేసరికి ఇంకా చేసేది లేక దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు. ఆ వైకుంఠములోనే భర్మమణి సౌధాగ్రంబు పైలచ్చి దాగ్రేవన్మెల్లన నర్మ భాషణములన్ గ్రీడించు పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరుగాంచి యో వరద యో దేవేశ యో భక్త రక్షా విద్యా పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలన్. అలా దూర్వాసుడు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ వైకుంఠంలో రత్నమయమైన బంగారు మేడ పైభాగంలో ఒక పక్కన శ్రీలక్ష్మితో సరస సల్లాపాలతో కాలక్షేపం చేస్తున్న పుణ్యమూర్తి దేవాది దేవుడైన ఆ శ్రీహరిని దర్శించి, మహాత్మా, దేవతాధీశ్వర, భక్తజన సంరక్షక, దయానిధి, ఈ చక్ర అగ్నికీలల నుంచి నన్ను కాపాడవా, నన్ను రక్షించవా అని దూర్వాసు మహర్షి విన్నపం చేశారు. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా నెరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు గ్రించు ధనంబున నెగ్గు చేసి తిన్ నా మరపున్ సహింపు మటనారకుడైన మనంబులో భవన్నామము చింత చేసిన ననంత సుఖస్థితి చెందకుండునే. ఓ శ్రీ మహావిష్ణువు, ఓ నారాయణ, సముద్రమంత విశాలమైన నీ మహత్వపు దరి కానక నీ ప్రేమకు నోచుకున్న నీ భక్తునికి నేను ఎగ్గు తలపెట్టాను, కీడు చేయాలనుకున్నాను. నా అజ్ఞానాన్ని మన్నించాలని కోరుకుంటున్నాను. పాపాత్ములైన నీ పేరును మనస్సులో స్మరించినంత మాత్రం చేత సుస్థిరమైన సుఖస్థానాన్ని పొందుతున్నారు కదా, మరి నన్ను దయచూడరాదా అని అని పలికి పాద కమలంబకు మొక్కి లేవకయున్న దుర్వాసునింగని హరి ఇట్లనియే అంటూ ఆ శ్రీహరి పాదపద్మాల మీద వాలి ఇంకా లేవలేదు దూర్వాస మహర్షి. అప్పుడు శ్రీహరి అన్నాడు, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవు చుండుదు రకిల్ బిష భక్తి లతా చయంబులన్ నిలువగబట్టి కట్టుదురు నేరుపుతో మద కుంభి కైవడెన్ వలలకు జెక్కి భక్త జన వత్సల తంజను చుందు తాపస. ఓ మహర్షి సత్నమా, శ్రీ మహావిష్ణువు అంటున్నారు, నువ్వు అడిగింది బాగానే ఉంది, మంచిదే. అయితే నేను ఒక మాట చెప్తాను, విను, బాగా ఆలకించు. బుద్ధిమంతులైన ఈ సాధు జనులు, పుణ్యాత్ములు ఉన్నారే, వీళ్ళు పాపాలన్నీ పోయి నిష్కలంకమైన భక్తి అనే తీగలతో నా హృదయాన్ని లీలగా పట్టి వాళ్ళతో తీసుకెళ్లిపోతారు. నేర్పుగా మదపుటి ఏనుగుని బంధించినట్లు నా మనస్సును బంధించేస్తారు. ఇంకా నేను చేసేది ఏమీ లేక ఆ భక్త జనుల మీద వాత్సల్యంతో అలా కట్టుబడిపోతాను అని. నాకు మేలు గోరు నా భక్తుడగువాడు భక్త జనులకేన పరమగతియు భక్తుడెందు జనిన భరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడి భంగి. నిజానికి నా కోసం ఏ సుఖాన్ని నేను కోరుకునేది లేదు. సకల సుఖాలు నా భక్త జనులకు కలగాలని మాత్రమే నేను అభిలషిస్తుంటాను. మరి వారికి నేనే కదా పరమగతి. కాబట్టి ఆవు వెంట దాని కోడిదూడు వెళ్ళిపోయినట్టు నేను భక్తుల వెనకాలే అనుసరిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు, తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాళి విడిచి నన్నె కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువనెట్టి వారినైనా. నీకు అర్థమవుతుందా భక్తి అంటే ఏంటో? శరీరం పైన కానీ జీవనం పైన కానీ మోహం లేకుండా విరక్తి చెంది కొడుకుల్ని చుట్టాలని కడకు భార్యను సంపదను వదిలిపెట్టేసి ఇతరులు ఎవరిని ఆశ్రయించకుండా అనన్యమైన భక్తితో నన్నే ఆశ్రయించిన వాళ్ళని, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టేది లేదు. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు కదా, అనన్యా చింతయంతో ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యాం అని. అలాగా వాళ్ళు ఎవరైతే ఇంకే చింత లేకుండా నన్నే భక్తితో ఆశ్రయిస్తారో వాళ్ళని నేను వదిలిపెట్టను. పంచేంద్రియముల తెరువుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్నును మంచి వరం పుణ్యసతులు మరగిన భంగిన్. పుణ్యసతులు, పతివ్రతలు, సద్గుణవంతులైన భర్తలను ఎలా వదిలిపెట్టి ఉండలేరు, అలాగే ఈ భక్తులు కూడా పంచేంద్రియాలు నడిపించే మార్గంలో పోక ఇతరులను మనసులోకి రానియక నన్ను వాళ్ళ మనస్సుల్లో స్థిరంగా నిలుపుకుంటారు. సాధుల హృదయము నాయది సాధుల హృదయంబు నేను
జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుతు సాధులు ఎరుంగుదురు నాదు చరితము విప్ర. సాధుజనులు ఉంటారే వాళ్ళే నా హృదయం, వారి హృదయం కూడా నేనే. జగత్తులోని సాధువులందరినీ కూడా, నా భక్తులందరినీ నేను ఎరుగుదును. అలాగే నా భక్తులందరూ కూడా నన్ను, నా నడవడిని ఎరుగుతారు అని. దారుణీసురులకు దపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ దుర్వినీతులైన దుర్జనులగు వారి కివియుగీడు సేయ కేలయుండు. తపస్సు విద్య ఇవి రెండు కూడా బ్రాహ్మణులకు ముక్తిని ప్రసాదిస్తాయి. అయితే దుర్మార్గంలో నడిచే వాళ్ళకి ఈ తపస్సు విద్యనే కీడు చేస్తాయండల్లో సందేహం లేదు సుమా. నా తేజము సాధులలో నాతమయ్యుండు వారి నలతు జనులకున్ హేతిక్రియ భీతినిచ్చున్ జేతో మోదంబు జరుతు సిద్ధము సొమ్మి. నా తేజస్సు సాధుజనులను అట్టి పెట్టుకుని ఉంటుంది, ఎప్పటికీ అది వదిలిపెట్టదు. అలాంటి వారికి ఎవరైనా శ్రమ కాని, కీడు కాని, అపాయం కాని కలిగిస్తే నా తేజస్సు, నా భక్తులను కాపాడుతున్న నా తేజస్సు ఆయుధమై కీడు చేసిన వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది, మానసిక స్వస్థతకు భంగం కలిగిస్తుంది. ఇంతవరకు ఇది సత్యం. దూర్వాస మహర్షి విష్ణుమూర్తి కాళ్ళమ్మ పట్టుకుని లేవలేదు, లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు పరమాత్మ. ఇంతవరకు ఇది సత్యం తపస్సుమా. అది పో బ్రాహ్మణ నీకును సదయుడు నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడిత్తు నభయమాతని మది సంతసపరిచి వేడు మా శరణంబున్. కాబట్టి ఓ దుర్వాస మహర్షి, ఓ బ్రాహ్మణోత్తమా, నువ్వు ఆ నాభాగుని కుమారుడు నాడే అంబరీషుడు, ఆ అంబరీషుడును నా భక్తుడు, అతన్నే ఆశ్రయించు. అతను దయామయుడు, సకల సద్గుణ సమోపేతుడు అని కీర్తి గన్నవాడు. అతను తప్పకుండా నిన్ను కాపాడుతాడు, నీకు అభయం ఇస్తాడు. మనస్సులో మరో శంక లేకుండా సంతోషంతో వెళ్ళిపోయి ఆయన్ని ఆశ్రయించు అని శ్రీహరి ప్రబోధించాడు. అని శ్రీవల్లభుడాన తెచ్చిన మహోజ్జక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసు డుదిత శ్వాసుండు దుర్వాసు డల్లన ఏ తెంచి సుభక్తి గాంచే గరుణా లావణ్య వేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాషున్ నంబరీషున్ వసన్. ఆ శ్రీమన్నారాయణ ఎప్పుడైతే ఇలా చెప్పారో, ఆ శ్రీమన్నారాయణని మాట ప్రకారం చక్రాగ్ని జ్వాలలతో బాధకు గురై వికాసాన్ని కోల్పోయి ఆయాసంతో ఎగశ్వాసకు లోనై ఆ దూర్వాస మహర్షి వెంటనే కరుణతోనూ లావణ్యంతోనూ ప్రకాశిస్తున్నవాడు, పుణ్యాత్ముడు, నీతిమంతుడు, ఉదారుడు, మహామనీషి, హితమిత భాషి ఆయన అంబరీషుడి దగ్గరికి చేరుకున్నాడు. అలా వచ్చి మహా దుఃఖంతో అంబరీషుడు పాదాలు పట్టి విడవలేదు. ఎలా అయితే శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడ్డాడో అలాగే అంబరీషుడు పాదాలు పట్టాడు. అలా మహాముని తన పాదాలు పట్టుకున్నందుకు మనసులో చాలా బాధపడ్డాడు అంబరీషుడు. దయార్ద్ర హృదయుడే ఆ శ్రీహరి చక్రాయుధాన్ని ఇలా ప్రస్తుతించాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహు యజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మ్రొక్కువాడ నీరజాక్షుండు చాల మన్నెంతు నట్టి శస్త్ర ముఖ్యమ కావవే చాలు మునిని. ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడు ఇలా స్తుతిస్తున్నాడు. ఓ మహాయుధమా, నువ్వే అగ్నివి, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే నీరు, నువ్వే నేల, నువ్వే నింగి, గాలి కూడా నువ్వే, పంచభూతాలు నువ్వే, ఇంద్రియాలు సమస్తము నువ్వే, బ్రహ్మము నువ్వే, సత్యము నువ్వే, యజ్ఞం నువ్వే, యజ్ఞ ఫలితము నువ్వే, సర్వలోకేశులు నువ్వే, విశ్వాత్మవు నువ్వే, కాలము నువ్వే, జగము నువ్వే, సకల యజ్ఞ భొక్కువు నువ్వే, నిత్యమైనట్టి మూల తేజం కూడా నువ్వే. ఆ శ్రీమన్నారాయణుడు అన్ని ఆయుధాల కంటే నేను ఎక్కువగా మన్నిస్తాడు కదా, అలాంటి నీకు మ్రొక్కి వేడుకుంటున్నాను, రక్షించుదువుగాక, జరిగింది చాలు, నీ తేజస్సును ఉపసంహరింతువుగాక, ఈ మునిని రక్షింతువుగాక. హరిచే నీవు విసృష్టమై చెనగా మున్నాలించి నీ ధారలన్ ధరణిన్ రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజంగంబులన్ త్వరగన్
ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులం చక్రమా. హరిచే నీవు విసృష్టమై చెనగమున్నాలించి నీ ధారలన్ ధరణిన్ రాలుట నిక్కమంతు మునిపే దైత్యేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజంగంబులన్ తొరగన్ ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులం చక్రమా. ఓ చక్రాయుధమా, పూర్వం ఆ శ్రీహరి నిన్ను ప్రయోగించి వదిలిపెట్టారు. నీ పదునైన చక్రధారలతో భూమిపైకి ఒరగడం తప్పదని ముందుగానే రాక్షస రాజ సమూహాలు పాదాలు, తలలు, భుజాలు శరీరాల నుంచి తొలగిపోగా నీ తోడి కయ్యంతో ప్రాణాలు వదిలేశారు కదా. కలగ నిద్రవోవ కలలోన వచ్చిన నిన్ను చూచి దీర్ఘ నిద్రవోదు రసుర వరులు శయ్యలందున్న సతులు ప్రభాతమందు లేచి పలవరింప. నీ భయంతో కలతలు చెంది నిద్రలోకి పోయిన అసుర వీరులు కలలో నువ్వు కనిపిస్తే నిన్ను కనిపించే కాంతినంత మాత్రం చేతనే శయ్యల మీదనే ప్రాణాలు వదిలేస్తారు. ఉదయాన్న మేల్కొంచిన వాళ్ళ ప్రాణ వల్ల వాళ్ళ భార్యలందరూ కూడా పలవరించిపోతారు కదా. చీకటి వాపుచున్ వెలుగు సేయుచు సజ్జన కోటి నెల్ల సశ్రీకుల చేయు నీ రుచులు చెల్వుగ ధర్మ సమేతలై నేను వాకున నెట్టి దట్టిదని వర్ణన సేయ విధాత నేర దస్తోకము నీదు రూపు గలదున్ దుది లేదు పరాత్పరాధ్యమై. ఓ సుదర్శన చక్రమా, చీకటిని పోగొట్టి వెలుగును నింపుతూ స్వధర్మయుక్తాలైన నీ కాంతులు సజ్జన కోటికి సర్వ శుభాలను ప్రసాదిస్తాయి. అలాంటి నీ మహత్యం ఇలాంటిది ఇంతటిది అనే మాటల్లో చెప్పడం ఆ విధాత వల్ల అయినా అయ్యే పని కాదు. నీ రూపం అనల్పం, పరాత్పరుడే మూలమైన నీకు ఆది అంతములు అనేవి లేవు కదా. కమలలోచనుండు కలుల శిక్షింపగా బాలు సేయ నీవు పాలు వడితి వైన నింకదాలు ఆపన్నుడయ్యున్న తపసిగావు నీవు ధర్మవృత్తి. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ మహావిష్ణువు దుర్మార్గులను శిక్షించడం కోసం నిన్ను సృష్టించినందువల్ల కదా నువ్వు సృష్టి నందావు. కాబట్టి ఇంక ఇంతటితో నీ తేజస్సును ఉపసంహరించు. నీదైన ధర్మ ప్రవృత్తితో ఇదిగో ఆపన్నుడైన ఈ మునిని రక్షించదుగాక, అదే ధర్మము అని అంబరీషుడు చక్రాయుధాన్ని ప్రస్తుతించి నమస్కరించి ఇలా అన్నాడు. ఏ నమస్కరింతు నింద్ర శాస్త్రవధూమ కేతువునకు ధర్మ సేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు జక్రమునకు గుప్త చక్రమునకు. ఇంద్రుని శత్రువుల పాలిటి తోకచుక్క అయి విరుద్ధములైన ధర్మాలకు సమన్వయాన్ని కుదిర్చే వారధి లాంటిది, పవిత్ర రూపమైన విశ్వానికి దర్శనాన్ని ప్రసాదించేది, ఇంద్రుడికి రక్షగా నిలిచేది అయిన ఈ సుదర్శన చక్రాయుధానికి నేను భక్తితో వినయంతో నమస్కరిస్తున్నాను అని అంబరీషుడు ఇంకా ఇలా అంటున్నాడు. విహిత ధర్మమందు విహరింతు నేనిని విహిత ధర్మమందు విహరింతు నేనియు నిష్టమైన ద్రవ్యమిత్తు నేనే ధరణి సురుడు మాకు దైవతం బగునేని విప్రనకు శుభంబు వెలయుగాక. ఆచరింపదగిన ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను ఆచరిస్తున్న వాడిని అయితే కనుక, సద్బ్రాహ్మణుణ్ణి నేను దైవంగా భావించి అతడు కోరిన దాన్ని కాదనకుండా ఇస్తున్న వాడిని అయితే గనక ఇప్పుడు ఈ మహాముని రక్షించబడుగాక, శుభము కలుగుగాక అని అన్నాడు అంబరీషుడు. అఖిల గుణాశ్రయుడగు హరి సుఖి అయిన కొలువు వలన జొక్కెడినే నిన్ నిఖిలాత్మవయుండగుటకు సుఖమందుంగాక భూమి సురుడివ్వేడన్. సత్వరజస్తమస్సులు అనే మూడు గుణాలకు ఆశ్రయుడైన ఆ శ్రీహరి నిజంగా నా సేవను అంగీకరించి ఆనందించిన వాడైతే కనుక, సర్వుల ఆత్మలందు ఉన్నవాడు తానే గనక ఇప్పుడు ఈ మహర్షి ఎలాంటి బాధకు లోను కాకుండా సుఖంగా ఉండుగాక అని అంబరీషుడు అన్నాడు. అలా ఈ విధంగా స్తుతిస్తున్న అంబరీషుని ప్రార్థనను మన్నించి చక్రాయుధం మునిని బాధించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దూర్వాస మహర్షి కుదుటపడి చల్లని మాటలతో రాజును దీవిస్తూ ఇలా అన్నాడు. నరనాథోత్తమ మేలు చేసితి కదా, నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములింత ముట్టగొలుతే యాశ్చర్యమౌనెన్నుచో నరుదండ్రే నిన్ను బోటి సాధులకు దానై ఇచ్చుటల్గా చుటల్ సొరిదిన్ నైజ గుణంబులై సరస వత్సుంగాది మిత్రాకృతిన్.
ఆహా, దూర్వాస మహర్షి అంబరీషునితో అంటున్నాడు, ఆహా నరనాథోత్తమా, ఓ మహారాజా, మేలు చేశావు నువ్వు నాకు, నా తప్పుని క్షమించావు, రక్షించావు. ఆ శ్రీహరి పాదాలను నువ్వు ఎంతగా ఆశ్రయించావయ్యా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, స్నేహభావంతో ఇవ్వడం, రక్షించడం అనేది నీలాంటి సాధు జనుడికి స్వభావ సిద్ధమైన గుణాలే కదా. అంతేకాదు, దూర్వాసుడు అంబరీషుడిని పొగుడుతున్నాడు. ఒక మాట ఇవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్, సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్, సంభ్రాంతితో నట్టి సత్సుకరున్, మంగళ తీర్థ పాదుహరి విష్ణున్, దేవదేవేషు దాన కలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి. ఓ మహారాజా, ఎవరి పేరు ఒక్కసారంటే ఒక్కసారి వింటే, వీణుల విందుగా వింటే సకల పాపాలు హరించుకుపోతాయో, అలాంటి మహాత్ముని, పావనమైన తీర్థం వంటి సర్వాశ్రయ పాదుని, హరిని, ఆ విష్ణుమూర్తిని, దేవాది దేవుని నిష్కల్మషమైన మనస్సుతో సేవించే నీ వంటి భక్తాగ్రేసర్లకు సాధ్యం కానిది అంటూ ఏముంటుంది. కాబట్టి వారి కార్యాలకు ఏది మాత్రం అడ్డు నిలుస్తుంది. ఎవరైతే ఆ శ్రీహరిని కొలుస్తారో వాళ్ళకి ఇంకా అడ్డు అనేది ఉండదు అని దూర్వాసుడు చెప్పి, తప్పులోగొని చక్ర పావక దాహముం బెడబాపితవు, నొప్పు నొప్పు భవద్దయారసమో నరేశ్వర ప్రాణముల్, సెప్పమున్మును ఓయి క్రమ్మర జేర ధన్యుడ నైతిని, కెప్పుడున్ శుభమేను కోరెద నింకబోయద భూవర. చాలా బాగుంది ఈ పద్యం. తప్పులోగొని చక్రపావక దాహముం బెడబాపితవు, నొప్పు నొప్పు భవద్దయారసమో నరేశ్వర ప్రాణముల్, సెప్పమున్మును ఓయి క్రమ్మర జేర ధన్యుడనైతి, నీకెప్పుడున్ శుభమేను కోరెద నింకబోయద భూవర. ఓ అంబరీష మహారాజా, నా తప్పును మన్నించావు మహారాజా, చక్రాగ్ని వల్ల కలిగిన ఆర్తి నుంచి కాపాడావు, నీ దయారసం ఎంతటిదని పొగడగలను. ఆహా, నీ ఔదార్యం నీకే తగును. రాజా, ఉన్నమాట చెప్పాలంటే నిజానికి నా ప్రాణాలు పోయి మళ్ళా నీ దయ వల్ల తిరిగి వచ్చాయి అని నేను భావిస్తున్నాను. ధన్యుణ్ణి అయ్యాను. నీకెప్పుడు సర్వశుభాలు కలగాలని ఆశిస్తున్నాను. నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళొస్తాను అన్నాడు మహర్షి. అనిన విని రాజముఖ్యుడు మునివల్లపు పాదములకు మొక్కి కడున్, మన్నన చేసి ఇష్ట భోజన మనువుగా పెట్టించే తృప్తుడయ్యన తండున్. అలా అన్న ఆ మహర్షి మాటలు ఆలకించి అంబరీషుడు దూర్వాస మహామునికి పాదాలకు నమస్కరించి ఎంతో గౌరవంతో, ఎంతో మన్ననతో ఆయనకు తృప్తిగా భోజనాన్ని వడ్డించి ముని సంతోషంతో భుజించాడు. అలా భోజనం ముగించి ఆ మహర్షి సత్తముడు ఇలా అన్నాడు, కంటిన్నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటిన్నన్నము గొంటి, నీ గృహమునన్ వేట్కన్ ఫలం బబ్బే, నేమంటిన్ బోయద నీ చరిత్ర మమరుల్, మర్త్యుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నుతింపగలరి మీదన్ నరేంద్రాగ్రణి. మహారాజా, ఇంతకాలానికి కన్నుల పండుగగా నిన్ను చూశాను, వీణుల విందుగా నీ మాటలు ఆలకించాను, నీ ఇంట తృప్తిగా మృష్టాన్న భోజనం చేశాను, నేను కోరిన కోరిక సఫలీకృతమైంది, నీ వల్ల పునర్జీవితుడయ్యాను, ఇంకా నేను వెళ్ళొస్తాను అని, ఇంకా ముందట నీ పుణ్య చరిత్రను దేవతలు, మానవులు సుఖాసీనులై అటు స్వర్గలోకంలోను ఇటు భూలోకంలోను వినవేడుకగా కీర్తించెదరుగాక అని చెప్పి అంబరీషుడిని దీవించి ఆకాశ మార్గాన ఆ దూర్వాస మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అలా మునీశ్వరుడు వచ్చి వెళ్లే వేళకు సంవత్సర కాలం పూర్తి కావడంతో వ్రతం కూడా పరిపూర్ణమైంది. అవని సురుండు గుడువనతి పవిత్రం బైన వంటకంబు భూమి వరుడు గుడిచే, తపసి నెగులు మాన్పదానంత వాడను హరి కృపా మహత్వం అనుచు తలచి. అంతటా మహర్షి భుజించగా మిగిలిన అన్నాన్ని ఆ మహారాజు భుజించాడు. మనస్సులో నిజానికి మహర్షి కలిగిన ఇబ్బందిని తీర్చడానికి నేనెంతటి వాడిని, అంతా శ్రీమన్నారాయణ కృప మహత్యం తప్ప అని భావించాడు. అంతేకాకుండా హరిగొల్పు చుండు వారికి బరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్, నరక సమములను తలపున ధరణి రాజ్యంబు తోడి తగులము మానెన్. హరిని సేవించే వాళ్ళకి బ్రహ్మపదం మొదలుకొని ఎటువంటి పదభోగాలైనా నరకంతో సమానము అని అంబరీషుడు రాజ్య విషయాల పట్ల విముఖుడైపోయాడు. అలా విరక్తుడై
తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారి దాల్పవంచి కాననంబు సొచ్చెగా మాది విజయుడే నర విభండు హరిసనాథుడగుచు. ముమ్మూర్తులా తన పోలిన తన పిల్లలందరినీ పిలిచాడు, సమ్ముఖానికి రప్పించుకున్నాడు, రాజ్యభారం వాళ్ళకి అప్పగించేశాడు, కోరికలన్నీ విసర్జించాడు. హరిని ధ్యానిస్తూ అతడే సర్వస్వమని నమ్మి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు అంబరీషుడు. ఈ అంబరీష చరితము తీయంబున విన్న చదువ ధీ సంపన్నుండయ్యుండును భోగపరుండయ్యుండును నరుడు పుణ్యుడయ్యుండు నృపా. ఈ అంబరీషోపాఖ్యానం ఎవరు వింటారో వాళ్ళకి పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి చెప్తున్నారు, రాజా ఈ అంబరీషుడి చరిత్రను కోరి విన్నా లేదా చదివినా చాలా బుద్ధిమంతులు అవుతారు, బుద్ధి సంపన్నులు అవుతారు, భోగాలు అనుభవిస్తారు, అలాగే పుణ్యాత్ములే వెలుగొందుతారు. అది అలా ఉంచు అని అంబరీషుడు తర్వాత జరిగింది చెప్తున్నాడు. అంబరీషోపాఖ్యానం చాలా అద్భుతమైనది. అంబరీషోపాఖ్యానం ఏకాదశి రోజు ఎవరు చదువుతారో వారికి వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని. ఈ అంబరీషుడికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అనే కొడుకులు ఉన్నారు. కేతుమంతుడికి శంభుడు శంభుడు మహావిష్ణు గురించి తపస్సు చేసుకున్న నిమిత్తం అడవులకు వెళ్ళిపోయారు. విరూపునికి పృషదశ్వుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి రథీతరుడు జన్మించాడు. అతనికి సంతానం కలగకపోవడంతో అంగిరసుడు అనే మహర్షి అతని భార్య యందు బ్రహ్మతేజోనిధులైన కుమారులను పుట్టించాడు. రథీతర గోత్రులుగా అంగిరసులనే బ్రాహ్మణులుగా లోకంలో ప్రసిద్ధులై వర్ధిల్లారు అని చెప్పి సుఖ మహర్షి తర్వాత ఇక్ష్వాకు వంశానుక్రమణం చెప్పడం ప్రారంభించారు. ఈ సంచికను ఇప్పుడు ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.